ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ ముచ్చట ఎట్లున్నదంటే మీటింగులు పెట్టుకుంటా పొద్దుపోవుడే ఉన్నది. ఇప్పటికీ ఎన్ని మాటల మంత్రులతోనే సమావేశం అయ్యే అయినప్పుడల్లా ఈ పథకం ఇట్లా అమలు చేస్తాం, ఆ పథకం అట్లా అమలు చేస్తాం, మేము చెప్పుడు ఆలస్యమే లేదావు, అన్నదాతల ఖాతాల పైకం పడ్డట్టే, పంటకు పెట్టుబడి సాయం కింద మేమిచ్చిన పైకంతోని తూకం వేసుకొని లాగోడు ఖర్చులు మొత్తం ఎలా తీసుకోవచ్చని ఏడాది సంది చెప్పుడే ఉన్నది. ఏమాయే ఇప్పటికి దాని ముచ్చట్నే లేదాయే. మళ్ళా సంక్రాంతికి అనబట్టిరి. మహిళలకు 2500 ముచ్చట్లు మాట్లాడతారా? కొత్త కూపన్ కారెట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పరా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పటి వరకు పురాగ భర్తీ చేస్తారో చర్చిస్తారా? బడికోయే ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పటి సంధిస్తారో అనుకుంటారా? మూసీ నదిలో మురికి సాపు ముచ్చట మళ్ళా ముంగటేసుకుంటారా? ఫ్యూచర్ సిటీ స్మార్ట్ సిటీ సంగతి ఎంతవరకు వచ్చిందో సావధానంగా చర్చిస్తారా? ఇట్లా చెప్పుకుంటా పోతే 6 గ్యారెంటీల నుంచి మొదలు పెడితే 66 అబద్ధాల దాకా పెద్ద లిస్టే ఉంటది. అన్ని చర్చకు వస్తాయా అంటే ఎన్ని మాటల మీటింగులు కాలేదు, ఎన్ని మాటల మంత్రులు ముఖ్యమంత్రులు దాటగొట్టలేదు. మళ్ళీ ఈ సంక్రాంతి వరకన్నా అన్ని అమలైతాయా అంటే కేబినెట్ మీటింగ్ అయినాకనే తెలిసేటట్టున్నదని అంటున్నారు. కప్పదాట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పనితనం కళ్ళారా చూస్తున్నోళ్ళు.